యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బావా వాళ్ళంటే ఎప్పుడు మనకి కీడు చేయాలని చూస్తారు కాబట్టి ఇలాగే ఆలోచిస్తారు అని ఊహించగలిగాను. కానీ అమ్మ గురించి అస్సలు ఊహించలేదు వైదేహి. భరించలేకపోతున్నాను. అత్తయ్య ఆలోచన తప్పే బావా, కానీ ఆవిడ ఆలోచన వెనుక వాళ్ళలాగా మన మీద ద్వేషం లేదు. నీకేమవుతుందో నన్న భయం తప్ప. ఎంతైనా తల్లి తల్లే కదా బావా. నాకేమవుతుంది వైదేహి? మన బిడ్డ నా ప్రాణాలు బలి కోరుతుందంటే ఎలా నమ్మింది? నమ్మలేదు బావా, బలవంతంగా నమ్మించారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు నిజం నిజమని నమ్మిస్తే అది నిజమే అయిపోతుంది బావా. అంటే ఎవరు ఏది చెప్తే నమ్మేయడమేనా? చెప్పేది ఎవరు, ఎవరి గురించి చెప్తున్నారు అని ఆలోచించాలి కదా. ఆలోచించే పరిస్థితి ఎక్కడిచ్చారు బావా? ప్రతి క్షణం నా కడుపులో ఉన్న బిడ్డ మీద విషయాన్ని కక్కుతూనే ఉన్నారు. అమ్మ మావయ్యలు చనిపోవడానికి, తర్వాత జరిగే ప్రమాదాలకి మన బిడ్డే కారణమని భయపెట్టేశారు. అదే నిజమని అత్తయ్య నమ్మేసింది. నీకేమవుతుందోనని భయపడిపోయింది బావా. ఆ భయంలోనే ఇంకేమీ ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్క విషయం అర్థమైంది వైదేహి, మన బిడ్డకి రక్షణ లేదు. ఆపద ఏ క్షణం ఎటువైపు నుంచైనా రావచ్చు. అమ్మే ఈ పని చేసింది అంటే ఇంకెవరిని నమ్మగలం? నన్ను నువ్వు, నిన్ను నేను తప్ప ఇక్కడ ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదు. ప్రతి క్షణం మనమే మన ప్రాణమైన బిడ్డని కాపాడుకోవాలి. నాకేం దిగులు లేదు బావా. ఎందుకంటే నీకు ముందే చెప్పాను కదా బావా, మన బిడ్డ తనని తానే కాపాడుకుంటుంది, మనల్ని కాపాడుతుంది బావా. ఇందాక నువ్వొచ్చి ఆ మందు లాగేశావు కదా, కానీ దానికి కొద్ది నిమిషాల ముందే అమ్మా నన్ను చంపేయబోతున్నారు, నన్ను కాపాడు అని నా బిడ్డ నాతో మొరుపెట్టుకుంది. ఆ దేవుడిచ్చిన వరమో మన అదృష్టమో, ఇక్కడ జరిగే కుట్రలన్నీ మన బిడ్డకి ముందే తెలిసిపోతున్నాయి బావా. వైదేహి, అవును బావా, నేను చెప్తున్నది నిజం. లేకపోతే జరగబోయే ఆపద గురించి నాకు మాత్రం ముందెలా తెలుస్తుంది చెప్పు? నా భర్తని, నా బిడ్డని కాపాడుకోవాలంటే బావ నీళ్ళలోకి దిగకూడదు, దిగకూడదు బావా. మన బిడ్డకి ఏదో ఆపదందట బావా, చెప్పాలని చూస్తున్నారంట బావా. మన బిడ్డ ముందు వాళ్ళ ఆటలు సాగవు బావా, కుట్రలు పనిచేయవు. నాక నమ్మకం ఉంది బావా.
నీ నమ్మకమే నిజం కావాలి వైదేహి. అదే మన బిడ్డకు రక్షణ కావాలి. అసలు నువ్వు చెప్పేదంతా నిజమైతే అది ఆ భగవంతుడి వరమే. అప్పుడు మనకన్నా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. నిజంగానే మనం అదృష్టవంతులం బావా. మన బిడ్డ ముందే హెచ్చరించకపోయింటే ఈ పాటికి చాలా దారుణాలు జరిగిపోయింటే అప్పుడు నిజంగానే మన కుటుంబం పాలిట శాపమన్న మచ్చ మన బిడ్డ మీద పడుండేది. మనం అదృష్టవంతులమే బావా. వైదేహి, నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు కూడా పడుకో బావా. డాక్టర్ వచ్చింది, ఇంజెక్షన్ చేసింది, అంతా అయిపోయిందని ఎన్ని ఆశలు పెట్టుకున్నా అంతా తలకిందులైపోయింది. ఇందులోనూ ఒక మంచి జరిగిందత్తయ్యా. ఈ ఇంట్లో చావులన్నిటికీ కారణం ఆ బిడ్డే అని అత్తయ్య నమ్మింది. అది చాలు. ఇంటికి పెద్ద దిక్కే మనకండగా ఉంటే ఇక మనకడ్డే ఉంది. అందరి కళ్ళ ముందు ఆ బిడ్డని అంతమొందించినా అడిగేవాళ్లే ఉండరు. ఎంత జరిగినా బుద్ధి రాలేదా మీకు? దేవుడు నా మనవరాలు వైపే ఉన్నాడని అర్థం కాలేదా? మీరేం చెయ్యలేరు, చెయ్యనివ్వను. వచ్చావా? దొరికిందా? నువ్వు చెప్పిన సాంబ్రాణి తెచ్చానమ్మా, ఇదిగో. ఈ సాంబ్రాణితో పని అయిపోతుందంటావా అత్తయ్య? తప్పకుండా అవుతుంది. దేవాంశ్ ఇప్పుడు ఎవ్వరిని నమ్మడం. వైదేహి తలస్నానం చేశాక వైదేహి తలకి దేవాంశి ధూపం వేస్తాడు. ఇది పేరుకే సాంబ్రాణి. దీని వాసన గట్టిగా పీల్చి దీని ప్రభావం ఉన్నంత వరకు ఆ మనిషి మనిషిలా ఉండడు. ఇది మనిషిని పిచ్చి పట్టిన కోతిలా చేస్తుంది. మామూలుగా కోతిని భరించడమే కష్టం. ఇక పిచ్చి పట్టిన కోతంటే ఎలా ఉంటుందో నువ్వే ఊహించుకో. ఏముంది, ముందు మన మీద పడి రక్కుతుంది. సాంబ్రాణి పెట్టి మరి రక్కించుకోవడం అవసరం? మనం దొరకం కదా. తన జుట్టు తనే పీక్కొని తనని తానే రక్కుకొని తన కడుపులో బిడ్డని తనే చిదిమేసుకుంటుంది. గుళ్ళో ఎద్దు విషయంలో జరిగినట్టు జరిగి మనకే రివర్స్ కాదు కదా? అప్పుడంటే శాలువా నా మీద పడింది కాబట్టి రివర్స్ అయింది. ఇప్పుడు అలా కాదు కదా. దేవాంశ్ వైదేహి కోసం వాడే సాంబ్రాణి బదులు ఈ సాంబ్రాణి పెడితే చాలు, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సాంబ్రాణి దేవాంశ్ గదిలో పెట్టాలన్నమాట. ఏయ్, నన్ను చూస్తున్నావేంటి? ఇప్పుడు నేను నా గదిలోకి వెళ్ళడం దేవాంశ్ చూశాడే అనుకో, అనుమానంతో చేత కొట్టేస్తాడు. ఇంత ముఖ్యమైన పని నీకెలా అప్పగిస్తాననుకున్నావు? ఏదో ఒక తెంగర పని చేసి ఖచ్చితంగా దొరికిపోతా. అత్తయ్య, ఎవ్వరికీ ఏ అనుమానము రాకుండా నేనే దీన్ని జాగ్రత్తగా దేవాంశ్ గదిలో పెడతాను. నీకు నిజంగా చెడు కాలం వచ్చింది ఊర్మిళ. కోడలువి కదా, కొంచెమైనా మారకపోతావా అని చూశాను. నువ్వు మారవని అర్థమైపోయింది. నిన్ను, నీతో ఉన్న వేళకి తగిన గుణపాఠం చెప్తాను. జాగ్రత్త ఊర్మిళ. నా కోసం మీరు ఏం టెన్షన్ పడద్దత్తయ్యా. ఎవరిని ఎలా మాయ చేయాలో నాకు బాగా తెలుసు.
చిట్టుతల్లి చిట్టుతల్లి, ఆ దుర్మార్గుల దురాఘాతాలకి అడ్డు లేకుండా పోతుందమ్మా. ఏదో ఒక రకంగా నీ ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. ఇప్పుడేదో సాంబ్రాణి పొగ వాడబోతున్నారు. ఈ సంగతి మీ అమ్మకు చెప్పు చిట్టుతల్లి. మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయమని చెప్పు. చెప్పు చిట్టుతల్లి, చెప్పు. అవును, దేవాంశ్ ఎక్కడా? ఇప్పుడు ఊర్మిళ వచ్చి సాంబ్రాణి మారుస్తుంది. వైదేహి నిద్రపోతుంది. దేవాంశ్ ఎక్కడికి వెళ్ళాడు? చిట్టుతల్లి, అమ్మని లేవమని చెప్పమ్మా. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండమని చెప్పమ్మా. చిట్టుతల్లి, లేపు, లేపమ్మా, అమ్మని లేపమ్మా. బావెక్కడికి వెళ్ళాడా? బావా, ఇక్కడేం చేస్తున్నావు? అటు చూడు. ఎవరో వాళ్ల బిడ్డ మొదటి పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా చేస్తున్నారో మనం కూడా మన బిడ్డ మొదటి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాం కదా. తప్పకుండా జరుపుకుంటాం బావా. ఎందుకు అనుమానం వస్తోంది? అందరికీ మన బిడ్డ మీదున్న అనుమానాలు అమ్మా. చెప్పమ్మా, చెప్పు. నువ్వేనా? ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుంటున్నాం. వింటున్నావా సంబరాలు? ఎవరో వాళ్ళ బుజ్జి బాబాయికి పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నారు. నీ పుట్టినరోజు కూడా ఇలాగే జరపాలని ఆశపడుతున్నారు. నా పుట్టినరోజు జరపాలంటే నేను పుట్టాలి కదమ్మా. తల్లి, ఎందుకలా మాట్లాడుతున్నావు? మళ్ళీ ఏమవుతుంది? అమ్మా, నా ప్రాణాలు తీసే ప్రయత్నాలు ఆపడం లేదమ్మా. రేపు పొగబెట్టబోతున్నారు. నీ చేతులతోనే నా ప్రాణాలు తీయించాలని చూస్తున్నారు. పొగ? ఏం పొగ? అమ్మా, సాంబ్రాణి పొగమ్మా. నువ్వు తలస్నానం చేశాక నాన్న సాంబ్రాణి వేస్తారు కదా, ఆ సాంబ్రాణి పొగలో ఏదో కలుపుతున్నారమ్మా. ఏమంటున్నావు చిట్టి తల్లి? నా చేతులతో ఇంత ఘోరం చేయాలని చూస్తున్నారా బావా? బావా, ఏమైంది వైదేహి? నువ్వన్నట్టే ఆపదలు ప్రతి క్షణం పొంచి ఉంటున్నాయి బావా. నా చేతి నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తున్నారంట. వైదేహి, ఏమంటున్నావు? అవును బావా, ఇప్పుడే నా చిట్టి తల్లి నాతో చెప్పింది. సాంబ్రాణి పొగతో ఏదో చేయబోతున్నారంట. సాంబ్రాణి పొగతో ఏం చేస్తారు వైదేహి? ఏమో బావా, కావాలంటే మన బిడ్డనడుగు. చిట్టి తల్లి, మీ నాన్నకి చెప్పమ్మా. ఆపద ఎలా రాబోతుందో చెప్పు తల్లి, చెప్పమ్మా, చెప్పు. ఇప్పుడే నాతో చెప్పావు కదా, మీ నాన్నతో కూడా చెప్పు తల్లి, చెప్పు తల్లి. నిజం బావా, నాతో మాట్లాడింది. మనం జాగ్రత్తగా ఉండాలి బావా. సరే వైదేహి,
మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాం కదా, ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నాం. ముందు ఈ పాలు తాగు. సరే బావా, నేను అమ్మమ్మ రూమ్లో పడుకుంటాను. సరే, పాలు తాగి పడుకో. బిడ్డ నిజంగానే మాట్లాడుతున్నట్టు భ్రమపడుతుంది. ఎప్పటి వరకు ఈ భ్రమలో ఉంటుందో ఏంటో, ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏంటో. ఇంకా రాలేదేంట్రా? ఎవరూ లేకుండా చూసి సాంబ్రాణి మార్చాలి కదమ్మా, కొంచెం ఓపిక పట్టు. సరిగ్గా మారిస్తే పర్వాలేదు, ఎక్కడ దొరికిపోతుందేమోనని భయంగా ఉంది. ఎవరు? ఊర్మిళనా? కళ్ళ ముందే అంతా చేసి చేయలేదని మేనేజ్ చేయగలదు, అంత టాలెంట్ ఉంది. పని అయిపోయినట్టే అమ్మా, నువ్వు కంగారు పడుకో. అయినా అవిటి మొగుడు ఉన్నాడు కదా, ఏదో ఒక పని చెప్పు ఉంటాడు, అందుకే ఆలస్యమై ఉంటుంది. వచ్చేస్తుందిలే. ఊర్మిళ, ఊర్మిళ, ఏమైందన్నయ్య? ఏమన్నా కావాలా? టాబ్లెట్ కావాలి దేవాంశ్. ఇప్పుడే ఇస్తానని చెప్పి ఊర్మిళ నీ గది వైపు వెళ్ళింది. వైదేహితో మాట్లాడుతూ ఉండిపోయినట్టుంది. సరే అన్నయ్య, నేను తెచ్చిస్తానులే. టాబ్లెట్ కావాలి దేవాంశ్. ఇప్పుడే ఇస్తానని చెప్పి ఊర్మిళ నీ గది వైపు వెళ్ళింది. వైదేహితో మాట్లాడుతూ ఉండిపోయినట్టుంది. వైదేహితో వదిన ఏం మాట్లాడుతుంది? ఎప్పుడూ ఆడిపోసుకోవడం తప్ప అభిమానంతో ఉన్నది లేదు కదా. అలాంటిది వైదేహితో ఏం మాట్లాడుతుంది? నువ్వన్నట్టే ఆపదలు ప్రతి క్షణం పొంచి ఉంటున్నాయి బావా. నా చేతి నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తున్నారంట. ఇప్పుడే నా చిట్టి తల్లి నాతో చెప్పింది, సాంబ్రాణి పొగతో ఏదో చేయబోతున్నారంట. వైదేహి! పని అయిపోయినట్టేగా. ఈ ఊర్మిళ వెళ్ళడం అవ్వకపోవడమా? వైదేహి కోసం వాడే సాంబ్రాణి తీసేసి మీరు తెచ్చిన సాంబ్రాణి పెట్టాను. రెండు ఒకే రకం కదా, అస్సలు డౌట్ రాదు. వైదేహి స్నానానికి వెళ్ళింది. స్నానం నుంచి వచ్చాక ఆ సాంబ్రాణి ధూపం వేసుకుంటుంది. పిచ్చి పట్టిన కోతిలా రెచ్చిపోయి తన కడుపుని తానే పాడు చేసుకుంటుంది. మన బిడ్డ తనని తానే కాపాడుకుంటుంది, మనల్ని కాపాడుతుంది బావా. ఇంత పవర్ఫుల్ బేబీయా? అంటే నేనెంత పవర్ఫుల్? వైదేహి! బావా, ఏంటి బావా? నువ్వు చెప్పేది నిజం వైదేహి. ఇది ఊహకి అందని అద్భుతం. దేని గురించి మాట్లాడుతున్నావు బావా? మన బిడ్డ గురించి వైదేహి. తను నీతో మాట్లాడుతుందంటే కల అనుకున్నాను, భ్రమపడుతున్నావు అనుకున్నాను. కానీ నిజమని ఇప్పుడు అర్థమైంది. నువ్వు చెప్పేది చెప్పినట్టే జరుగుతుంది వైదేహి. మన బిడ్డ నీతో మాట్లాడుతున్నది నిజం. తనతో పాటు మనల్ని కూడా కాపాడుకుంటుంది అన్నది నిజం. ఇది సాధారణమైన విషయం కాదు, కనీ విని ఎరుగని అద్భుతం. తల్లిదండ్రులు బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ మన బిడ్డ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అంటే ఇది ఆ మహాదేవుని వరమే వైదేహి. లేకపోతే కడుపులో పిండానికి మాట్లాడే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నాన్న నమ్మకం నిజమైంది. మన వంశాన్ని ఉద్ధరించడానికి ఏ దేవతో మనకు పుట్టబోతోంది. చిట్టి తల్లి, నీతో మాట్లాడే అదృష్టం ఈ నాన్నకెప్పుడిస్తావు? నీ మాటలు వినాలనుంది చిట్టి తల్లి, ఒక్కసారి మాట్లాడవా?
మాట్లాడుతుంది బావా. నమ్మకం కుదిరింది కదా, తప్పకుండా మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు నీకెలా నమ్మకం కుదిరింది? పాప మాట్లాడటం నువ్వెప్పుడు వినలేదు కదా. కానీ పాప నీతో చెప్పింది వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాను కదా. ఎవరు బావా? వాలి, స్వాహా పిన్ని, ఊర్మిళ వదిన.